బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా అల్పపీడనం పయనించనుంది. నెల్లూరు జిల్లా నుంచి విజయనగరం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఏపీలోని అన్ని పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 48 గంటల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 48 గంటల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అల్లూరు జిల్లా కేకే లైన్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. బొర్రా గుహల సమీపంలో పట్టాలపై బండరాళ్లు పడ్డాయి. అప్రమత్తమైన గూడ్స్ రైలు డ్రైవర్ రైలును నిలిపివేశారు. పట్టాలపై ఉన్న బండరాళ్లను రైల్వే సిబ్బంది తొలగిస్తోంది. కేకే లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది? టోటల్ గా వెదర్ రిపోర్ట్ అందించేందుకు అనురాధ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో మొత్తం అన్ని కోస్టల్ ఏరియాస్లోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా అక్కడ మచిలీపట్నం నుంచి కళింగపట్నం వరకు కూడా అన్ని పోర్టుల్లోని 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళందరికీ కూడా అలర్ట్ మెసేజెస్ అయితే పంపించారు. సముద్ర తీర ప్రాంతాలన్నీ అలజడిగా ఉంటాయి. అలల ఉధృతి కొనసాగుతుంది. తీరం వెంబడి దాదాపుగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రేపు ఎల్లుండి కూడా అంటే ఏపీకి మరొక 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వరుస అల్పపీడనాల ప్రభావంతో బంగాళాఖాతం అంతా కూడా తీర ప్రాంతాలన్నీ అలజడిగా ఉన్నాయి. మొత్తంగా ఎక్కడైతే నెల్లూరు నుంచి కూడా శ్రీకాకుళం వరకు ఉన్న అన్ని తీర ప్రాంతాలు కూడా అలజడిగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మత్స్యకారులందరికీ కూడా అలర్ట్ మెసేజెస్ అన్నవి కొనసాగుతున్నాయి. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అక్కడ ఆరెంజ్ అలర్ట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాలు అంటే ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, వైఎస్ఆర్ జిల్లా ఈ జిల్లాలన్నింటిలోని కూడా దాదాపుగా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా ఉత్తరాంధ్ర మీద ఈ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. మరోవైపు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో టెంపరేచర్స్ అన్నీ కూడా పడిపోతున్నాయి. దాదాపుగా సింగిల్ డిజిట్స్కి అక్కడ టెంపరేచర్స్ డౌన్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చలి తీవ్రత కూడా ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలోని కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దట్టమైన పొగమంచు కూడా అక్కడ కురుస్తూ ఉంది. ఇంకోవైపు చూస్తే కనుక నిన్నటి నుంచి కూడా అల్లూరి, విశాఖ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అరకు కేకే లైన్ దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో అక్కడున్న రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఏదైతే అక్కడ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో వెళ్లాల్సిన గూడ్స్ రైల్ డ్రైవర్స్ ఇప్పటికే అప్రమత్తమయ్యి అక్కడ రైళ్లను ఆపేసి అధికారులకి సమాచారం ఇచ్చారు. అవన్నీ కూడా పునరుద్ధరించే పనిలో అక్కడ రైల్వే అధికారులు అయితే ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే ఏపీకి మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ మెసేజ్ జారీ చేస్తుంది. రైట్ అనురాధ.